జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. పల్లెల్లోనూ పట్టణాలలోనూ నగరాలలోనూ 10 రోజుల ముందు నుంచే సందడి నెలకొంది. ఎందుకంటారా? శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ, ప్రతి పట్టణాల్లోనూ కూడా వైభవంగా ఘనంగా జరుపుకుంటుంటున్నారు. తాటాకు పందిళ్లతో పందిళ్ళు, రాములోరి కళ్యాణము, పానకము ఒకటేమిటి, ఆ సందడే వేరుగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పురాణాలు, పండితులు చెబుతున్నారు. మరి ఇంట్లో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025 ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామమూర్తి జననము, వివాహ మహోత్సవము, పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని అంటారు. శ్రీరామనవమి పండుగకు 10 రోజులు ముందుగానే సందడి, తాటాకు పందిళ్ళు వేయడము, ఆలయాలకు రంగులు వేయడము, విద్యుత్తు దీపాలతో ఆలయాలను అందంగా అలంకరించడము. హిందువులందరూ ఈ పండుగను ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇంట్లో కూడా శ్రీరామనవమి పూజను జరుపుకోవచ్చు. అది ఎలా అంటే, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాలు అనంతరము అభ్యంగ స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. శుభ్రమైనటువంటి బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాములు సమేతంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామదర్బారు విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వలన ఇంటికి సంతోషము, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే జాతకంలో గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట వేసి ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రము లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తరువాత షోడాపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. దీప నైవేద్యాలు సమర్పించాలి. రామయ్య తండ్రికి, అమ్మవారికి పూలదండలు సమర్పించాలి. చివరలో స్వామివారి పాదాల దగ్గర 3 సార్లు అక్షంతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. తరువాత రామచరితమానస్ అలాగే సుందరాకాండ వంటి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహము మెండుగా లభిస్తుంది. నైవేద్యంగా వడపప్పు, పానకము సమర్పిస్తారు. అలాగే పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసనకర్రలు, తాంబూలము, నూతన వస్త్రాలను దానం చేస్తారు. ఇలా చేస్తే చాలా మంచిది. అయితే శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే సకల సుఖాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి, మంచి జరుగుతుంది. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు, తరిస్తారు. సీతారాముల అనుగ్రహాన్ని పొందుతారు. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసము. శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు, పానకం పంచిపెట్టేటటువంటి వాళ్ళు, వాటి కోసం చాలామంది గుడి దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. దంపతి తాంబూలాలు, విసనకర్ర దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ విధంగా అందరూ కూడా ఆ సీతారాముల కళ్యాణాన్ని ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. చేసుకొని తరించండి. ఆ సీతారాముల అనుగ్రహాన్ని పొంది సర్వము శుభం, సంతోషం కలగాలని వేడుకుంటూ సెలవు. జై శ్రీమన్నారాయణ.